రాష్ట్ర గౌరవ హోంమంత్రి వర్యులకి చట్టం చుట్టల్లా ఫీల్ అవుతా ఉన్నట్టున్నారు. నిజంగా 4 సంవత్సరాలు జైలు నుంచి పారిపోయినటువంటి వ్యక్తికి నిజంగా ఏ అర్హత ఉందని చెప్పని ఆవిడ జూలై 16వ తారీఖున మరి 2 ఎమ్మెల్యేల రికమెండేషన్తో లెటర్స్ వచ్చాయని చెప్పని పెరోల్కి ఆవిడ శాంక్షన్ ఇచ్చిందో, నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతోంది, ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి రికమెండేషన్లు పంపిస్తే మాత్రం చట్టానికి లోబడకుండా చట్టాన్ని మరి చుట్టల్లానే నిజంగా ఫీల్ అయ్యి ఇట్లాంటి దారుణమైనటువంటి నిర్ణయాలు ఒక గౌరవాత్మకమైనటువంటి హోమ్ మినిస్టర్ తీసుకుంటుందా అనేటటువంటి మాట ఆలోచిస్తే నాకు తెలిసి మరి ఇంత దారుణంగా ఏ హోమ్ మినిస్టరు ఇప్పటివరకు ప్రవర్తించలేదేమో అన్న డౌట్ అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే వస్తూ ఉంది. నిజంగా అంటే సోషల్ మీడియా అనేది పవర్ఫుల్గా పనిచేసి మరి వాళ్ళ యొక్క పరిస్థితుల్ని బయటకి వెల్లడించడంతో మరి ఈవిడ కూడా కాస్త వెనక్కి తగ్గి మీడియా వారందరి ముందు ప్రెస్ మీట్లో బొంకడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే నిజంగా పైగా ఎవరు చెప్పారు, ఎవరిచ్చారు పెరోలు, దీని మీద పోస్ట్ మార్టం చేసుకోవటం కంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో అనే దాని మీద పోస్ట్ మార్టం చేసుకుంటే బాగుంటుంది. మీరందరూ నా సోదరులు లాంటి వాళ్ళు, మరి దీని గురించి మీకే బాగా అర్థమైపోతుంది అంటే ఏమర్థమవుతుంది, మీడియా సోదరులు ఏమర్థం చేసుకోవాలి, ప్రజలు ఏమర్థం చేసుకోవాలి, మిమ్మల్ని ఏ కార్నర్లో మిమ్మల్ని చూడాలి. ఒక గౌరవ హోమ్ మినిస్టర్గా ఉంటూ సంవత్సరన్నర కాలం అవ్వొస్తూ ఉంది, లిటరల్లీ 15-16 నెలలుగా వస్తూ ఉంది. హోమ్ మినిస్టర్గా మీరు ఎన్ని రకాలుగా ఫెయిల్యూర్ అంటే ఆడపిల్లల్ని పరిరక్షించడంలో ఫెయిల్యూర్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్యూర్, మొన్న ఎలక్షన్స్లో దగ్గరుండి పోలీసు శాఖని అడ్డం పెట్టుకుని ఏ రకంగా మీరు ఎలక్షన్స్ చేశారో, మరి లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా అక్కడ ఉండడం జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు.